మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ టఫ్ బ్లాక్ ప్లాస్టిక్ బ్లాక్స్ వాస్తవానికి సాంప్రదాయిక ఫౌండేషన్ స్థానంలో ఉపయోగించవచ్చు. అవి డెక్స్, వాక్వేస్ మరియు డాగ్ హౌసెస్ కూడా నిర్మించడానికి సరిపోయే వర్సటైల్ గా ఉంటాయి. టఫ్ బ్లాక్ తో హోల్స్ తవ్వడం లేదా కాంక్రీట్ పోయాల్సిన అవసరం లేదు. ప్రతి బ్లాక్ 770 కిలోగ్రాముల వరకు బరువును సపోర్ట్ చేయగలదు, కానీ దాని బరువు కేవలం 0.7 కిలోగ్రాములు మాత్రమే. టఫ్ బ్లాక్ 9 నుంచి 10 సెంటీమీటర్లు క్రాస్ సెక్షన్ ఉన్న బీమ్స్ తో పని చేయడానికి డిజైన్ చేయబడింది. బ్లాక్ నేలకి 5 సెంటీమీటర్లు ఎత్తులో ఉంటుంది. ఇది స్టెబిలిటీ అందిస్తుంది మరియు తేమ నుండి రక్షిస్తుంది. రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడిన టఫ్ బ్లాక్ ఒక ఈకో ఫ్రెండ్లీ ఆప్షన్. ప్రతి బ్లాక్ ధర $265 వరకు ఉంటుంది. కంటైనర్ కన్స్ట్రక్షన్ అనేది ఆర్కిటెక్చర్ ప్రపంచంలో చాలా పాపులారిటీ పొందింది. వాటి సరళమైన అసెంబ్లీ, అడాప్టబిలిటీ మరియు అఫోర్డబిలిటీ కారణంగా కంటైనర్స్ వివిధ ఉపయోగాలకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. 10 మరియు 20 అడుగులు కంటైనర్స్ 2 ఆఫీసెస్, హోమ్స్, వేర్హౌసెస్ మరియు షాప్స్ కి బాగా పనిచేస్తాయి. వాటి గట్టి స్టీల్ స్ట్రక్చర్ కోసం గుర్తింపు పొందిన ఇవి 28 టన్స్ వరకు వెయిట్స్ ని హ్యాండిల్ చేయగలవు. ఇంటీరియర్ లోని ఏ రిక్వైర్మెంట్ కి అయినా కస్టమైజ్ చేయవచ్చు. అది బాత్రూమ్స్ యాడ్ చేయడం అయినా, ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ ఇన్స్టాల్ చేయడం అయినా లేదా గ్లాస్ డిస్ప్లే కేసెస్ సెటప్ చేయడం అయినా. ఈ మెథడ్ దాని విలువను చూపించింది. ఉదాహరణకి వార్సాలో 130కి పైగా కంటైనర్ సెటప్ చేయబడ్డాయి. మొత్తం 2000 చదరపు మీటర్లు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఇవి నిజంగా భవిష్యత్తు బిల్డింగ్స్, దీనిని తిరస్కరించలేము. టాట్రా స్టెప్ మల్టీఫంక్షనల్ టైల్స్ ఇంజెక్షన్ మోల్డింగ్ ద్వారా తయారు చేయబడతాయి మరియు వివిధ సర్ఫేసెస్ కోసం వర్సటైల్ మరియు ప్రాక్టికల్ సొల్యూషన్ అందిస్తాయి. ఇవి ఏ ఫ్లాట్ ఏరియా మీదైనా పరచడానికి సులభంగా ఉంటాయి మరియు ప్రత్యేకమైన ఫాస్టనర్స్ ఉపయోగించి కనెక్ట్ చేయవచ్చు. ఈ టైల్స్ డెక్స్, బాల్కోనీస్, పెర్గోలాస్ మరియు స్విమ్మింగ్ పూల్స్ చుట్టూ ఉన్న ప్రదేశాలకు, అలాగే గార్డెన్స్ మరియు క్యాంపింగ్ సైట్స్ కోసం చాలా బాగుంటాయి. దీర్ఘకాలం నిలిచే పాలీప్రొపిలీన్ మటీరియల్ టెంపరేచర్ మార్పులను మరియు యూవీ రేస్ ని బాగా తట్టుకుంటుంది. ఇన్స్టాలేషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది మరియు మీకు ఎలాంటి ప్రత్యేక టూల్స్ అవసరం లేదు, ఎందుకంటే పార్ట్స్ అన్నీ మెకానికలీ ఫాస్టన్ చేయబడి ఉంటాయి. అంతేకాక వాటిని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. మీరు వాటిని స్వీప్ చేయవచ్చు, క్లీన్ చేయవచ్చు లేదా వాటర్తో కడగవచ్చు. ప్రతి 30x30 సెంటీమీటర్ల టైల్ బరువు 3.5 కిలోగ్రాములు ఉంటుంది. ఇది స్పష్టంగా ప్రాక్టికల్ మరియు కన్వీనియంట్ సిస్టమ్. ప్రస్తుతం క్రాఫ్ట్స్మ్యాన్ ల్యాబ్స్ ఇంజనీరింగ్ సెంటర్ ద్వారా తయారు చేయబడిన ఒక బ్రిక్ లేయింగ్ రోబోట్ దాని చివరి టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. ఈ రోబోట్ గ్రౌండ్ నుండి పైకి రూపొందించబడింది. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్ టెక్నాలజీస్ తో ఫీచర్ చేయబడింది. దాని ప్రత్యేకమైన ఫీచర్స్ లో కాంపాక్ట్ డిజైన్ మరియు హై మొబిలిటీ ఉన్నాయి. ఇది ఏ డైరెక్షన్ లోనైనా కదలడానికి అనుమతిస్తుంది. వివిధ లోడ్స్ ని హ్యాండిల్ చేసేదాని సామర్థ్యం దీనిని ఒక విలువైన హెల్పర్ గా చేస్తుంది. అంతేకాకుండా రోబోట్ యొక్క లో టు వెయిట్ రేషియో తక్కువ ఎనర్జీ ఉపయోగంతో కాంప్లెక్స్ టాస్క్స్ ని సమర్థవంతంగా నిర్వహించడానికి అనుమతిస్తుంది. క్రాఫ్ట్స్మ్యాన్ ల్యాబ్స్ కూడా ఒక అసాధారణ టెస్ట్ ని చేసింది. రోబోట్ తో వాల్స్ ని పెయింట్ చేయించి అది అద్భుతంగా చేసింది. త్వరలోనే మానవ సహాయం లేకుండానే ఇళ్లు నిర్మించబడవచ్చు. మోడర్న్ ఆర్చర్డ్స్ మరియు విన్యార్డ్స్ కోసం ఫ్లెక్సిబుల్ కాంక్రీట్ ట్రెలిస్ పోస్ట్స్ ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్ అందిస్తున్నాయి. ఈ బలమైన స్ట్రక్చర్స్ మెకానికల్ హార్వెస్టింగ్ ని హ్యాండిల్ చేయగలవు మరియు లోడ్స్ ని భరించగలవు. అవి ట్రాక్టర్ కింద కూడా ఎలాంటి సమస్య లేకుండా బెండ్ అవ్వగలవు. ఈ ట్రెలిసెస్ 2 నుండి 3 మీటర్ల వరకు లెంగ్త్ లో వస్తాయి మరియు 10 సెంటీమీటర్లు డయామీటర్ వరకు ఉండవచ్చు. అవి వుడెన్ లేదా మెటల్ మోడల్స్ కంటే 10 రెట్లు ఎక్కువ కాలం నిలుస్తాయి కాబట్టి రైతులకు డబ్బు ఆదా చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అవి రస్ట్ అవ్వవు మరియు పెస్ట్స్ వల్ల ప్రభావితం కావు. వాటి డ్యూరబిలిటీ ఒక సింపుల్ మిక్స్ నుండి వస్తుంది. సిమెంట్, కంకర, సాండ్, నీరు మరియు ఎయిర్ ఇవన్నీ కలిసి హైలీ వేర్ రెసిస్టెంట్ అయిన మటీరియల్ ని క్రియేట్ చేస్తాయి. ట్రెలిస్ యొక్క ఫ్లెక్సిబిలిటీ దాని బేస్ లో ఉన్న స్టీల్ రాడ్స్ వల్ల సాధించబడుతుంది. చెప్పనవసరం లేదు, బలమైన విండ్స్ మరియు స్నో కూడా సమస్య కాదు.
ఫైటెక్ యొక్క FX002 అనేది ఆధునిక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ లో స్టీల్ స్ట్రక్చర్స్ ని ఫైర్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి డిజైన్ చేయబడిన థిన్ ఫిల్మ్ కోటింగ్. ఈ సాల్వెంట్ బేస్డ్ ప్రోడక్ట్ 2 గంటల వరకు ఫైర్ ప్రొటెక్షన్ ని అందిస్తుంది మరియు హిడెన్ ఎక్స్పోజ్డ్ స్టీల్ ఎలిమెంట్స్ రెండింటికి బాగా పనిచేస్తుంది. దాని సింపుల్ కాంపోజిషన్ కారణంగా ఈ కోటింగ్ ని అప్లై చేయడం చాలా ఈజీ. ఇది ఇంపాక్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది, తక్కువ VOC కంటెంట్ కలిగి ఉంటుంది మరియు అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఫైటెక్ యొక్క FX002 కొరోజన్ నుండి రక్షణ అందిస్తుంది. దీనివల్ల స్ట్రక్చర్స్ మరింత కాలం నిలుస్తాయి. అందుకే ఎయిర్పోర్ట్స్, స్టేడియంస్, హాస్పిటల్స్, వెర్హౌసెస్, హోటల్స్ మరియు ఇండస్ట్రియల్ మరియు ఫార్మస్యూటికల్ బిల్డింగ్స్ లో ఇది ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. హీట్ అనేది ఫ్లోర్ నుంచి మాత్రమే రావాలని లేదు, అది సీలింగ్ నుంచి కూడా రావచ్చు. నాటుర్బో సీలింగ్స్ రూమ్ ని హీట్ చేయడమే కాకుండా హీటింగ్ కాస్ట్స్ ని 18% వరకు తగ్గిస్తాయి. ఇన్సులేటింగ్ లేయర్ 7 సెంటీమీటర్ల వరకు మందంగా ఉండవచ్చు. హీటింగ్ పైప్స్ వల్ల సిస్టమ్ ని ఆన్ చేసిన 5 నిమిషాలలోనే వెచ్చదనం వ్యాపిస్తుంది. ఈ సీలింగ్స్ క్లే ప్లాస్టర్ మరియు సాఫ్ట్వుడ్ ఫైబర్స్ కలయిక వల్ల చాలా మంచి సౌండ్ ఇన్సులేషన్ అందిస్తాయి. దీన్ని కనిపెట్టిన వారు ఈ ఇన్వెన్షన్ స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఇంట్లో అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తుంటే ఎందుకు టెన్షన్ పడాలి? అంతేకాకుండా ఈ సిస్టమ్ ని కూలింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వేడి రోజుల్లో చల్లటి నీరు పైప్స్ గుండా ప్రవహిస్తుంది. ఇది న్యాచురల్ ఎయిర్ కండిషనింగ్ ఎఫెక్ట్ ని కలిగిస్తుంది. ఇన్స్టలేషన్ చాలా ఈజీగా ఉంటుంది మరియు ఏ రూమ్ కి అయినా వర్క్ చేస్తుంది. మీరు మీ ఇంట్లో ఈ రకమైన సీలింగ్ ని ఇన్స్టాల్ చేయడం గురించి ఆలోచిస్తారా? మీరు కన్స్ట్రక్షన్ ని స్పీడప్ చేసి కాస్ట్స్ తగ్గించాలని అనుకుంటున్నారా? టీమోని ట్రై చేయండి. ఇది కాంక్రీట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్. ఈ టెక్నాలజీ మిశ్రమం యొక్క స్ట్రెంగ్త్ ని రియల్ టైమ్ లో మానిటర్ చేయడానికి, థర్మల్ క్రాకింగ్ ని నివారించడానికి మరియు కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించడానికి మిక్స్చర్స్ ని ఫైన్ ట్యూన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. టీమోతో ఫౌండేషన్స్ 30% వేగంగా సెట్ అవుతాయి. సిస్టమ్ యొక్క సెన్సర్స్ ఎల్లప్పుడూ డేటాని పంపుతాయి, కాబట్టి సిమెంట్ క్యూబ్స్ ని సా చేసి ల్యాబ్ కి పంపడం లాంటి డిస్ట్రక్టివ్ టెస్ట్స్ అవసరం లేదు. డేటా వైర్లెస్లీ పంపబడుతుంది, అంటే సూపర్వైజర్ సైట్ లో ఉండాల్సిన అవసరం లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ నేరుగా కంప్యూటర్ లేదా ఫోన్ కి వెళుతుంది. సిస్టమ్ ని సెటప్ చేయడం చాలా సింపుల్. మొదట మిక్స్చర్ ని ల్యాబ్ లో క్యాలిబ్రేట్ చేస్తారు. తర్వాత సెన్సర్స్ ని రిబార్ కి అటాచ్ చేసి మెజర్మెంట్ నోడ్స్ కి లింక్ చేస్తారు. కాంక్రీట్ పోసిన వెంటనే టెంపరేచర్ మరియు స్ట్రెంగ్త్ వెంటనే ట్రాక్ చేయబడతాయి. సెరామిక్స్ ప్యాకెట్స్ ఏ బిల్డింగ్ కూడా దాని ఆర్కిటెక్చరల్ ఇంటెగ్రిటీని సాధ్యమైనంత కాలం పాటు నిలబెట్టుకునేలా చూస్తాయి. అవి అన్ని బిల్డింగ్ కోడ్స్ ని మాత్రమే కాకుండా న్యాచురల్ డిజాస్టర్స్ నుండి ఇళ్లను కూడా రక్షిస్తాయి. ఈ టెక్నాలజీ మన్నికైన సిరామిక్స్ పై ఆధారపడి ఉంటుంది. దీనిలో టైల్స్ 6 నుండి 8 మిల్లీమీటర్లు మందం వరకు ఉంటాయి. సిరామిటెక్స్ టైల్స్ గ్రాఫిటీ, డైరెక్ట్ సన్లైట్ మరియు గీతలకు రెసిస్టెంట్ గా ఉంటాయి. అవి రైట్ యాంగిల్స్ ఉన్న ప్రాజెక్ట్స్ కి కూడా ఐడియల్, ఎందుకంటే సీమ్లెస్ కన్స్ట్రక్షన్ వల్ల ఒక స్మూత్, కంటిన్యూయస్ మోనోలిథిక్ ఫకేడ్ ని క్రియేట్ చేస్తుంది. రంగుల ఆప్షన్స్ దాదాపు చాలా ఉన్నాయి మరియు 20,000 లేదా అంతకంటే ఎక్కువ టైల్స్ ఆర్డర్ చేస్తే కస్టమ్ కలర్ ని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఏ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టినప్పుడైనా సేఫ్టీ మొదటి ప్రాధాన్యత. ఢోకా ఎడ్జ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎక్స్పీ రోప్స్, స్టేర్స్, బాల్కనీస్ మరియు ఇతర స్పాట్స్ నుండి పడిపోవడాన్ని నివారించడానికి హెల్ప్ చేస్తుంది. హాట్ డిప్ గాల్వనైజ్డ్ మెటల్ తో తయారు చేయబడిన ఈ పార్ట్స్ అన్ని చాలా బలంగా మరియు కొరోజన్ కి నిరోధకంగా ఉంటాయి. ఇది వాటిని చాలా కాలం వరకు నిలిచి ఉండేలా చేస్తుంది. ఈజీ క్లిక్ టెక్నాలజీ వల్ల దీన్ని సెటప్ చేయడం చాలా సులభం. స్టాండర్డ్ రైలింగ్స్ 1.2 మీటర్లు హైట్ ఉంటాయి, కానీ ఎక్స్ట్రా హైట్ అవసరమైన ప్రాజెక్ట్స్ కోసం ఎక్స్టెన్షన్స్ వాటిని 1.8 మీటర్ల వరకు పెంచగలవు. ప్రత్యేకమైన అడాప్టర్స్ మరియు క్లిప్స్ అన్ని సురక్షితంగా ఉండేలా చూస్తాయి. అంతేకాకుండా మీరు ప్రొటెక్టివ్ గ్రేటింగ్ పై మీ కంపెనీ లోగో కూడా యాడ్ చేయవచ్చు, కొంచెం ఎక్స్ట్రా ప్రమోషన్ కోసం. ఎందుకంటే కొంచెం అడ్వర్టైజింగ్ చేయడం వలన నష్టం లేదు కదా. BB సిరీస్ మోడ్యులర్ హోమ్స్ అనేవి హౌసింగ్, టూరిజం
గ్లాంపింగ్ లేదా టెంపరరీ ఆఫీస్ స్పేస్ కి ఎక్సలెంట్ ఫిట్ గా ఉంటాయి. ఉదాహరణకు BB20 మోడల్ ని చూడండి. ఇది ఇద్దరు వ్యక్తులు కంఫర్టబుల్ గా ఉండేలా డిజైన్ చేయబడింది మరియు ఫస్ట్ హోమ్ కి గ్రేట్ ఆప్షన్ గా ఉంటుంది. దీని ఈజీ అసెంబ్లీ వలన 4 వ్యక్తులు దీనిని 2 రోజుల్లో సెటప్ చేయవచ్చు. తరువాత BB40 మోడల్ ఉంది. ఇది 4 వ్యక్తులకు సూటబుల్ గా ఉంటుంది మరియు టూరిస్ట్ అకామిడేషన్, ఫ్యామిలీ హోమ్ లేదా ఆఫీస్ గా ఉపయోగించవచ్చు. ఈ మోడల్ ని క్యాఫే లేదా రెస్టారెంట్ గా కూడా ఈజీలీ అడాప్ట్ చేయవచ్చు మరియు ఇది మౌంటైన్ రిసార్ట్స్ లేదా కోస్టల్ ఏరియాస్ లో ల్యాండ్స్కేప్ తో సీమ్లెస్లీ బ్లెండ్ అవుతుంది. అతిపెద్ద మోడల్ అయిన BB100 6 లేదా అంతకంటే ఎక్కువ మంది నివసించడానికి డిజైన్ చేయబడింది. దీని ఓపెన్ ఫ్లోర్ ప్లాన్, హై సీలింగ్స్, నేచురల్ మటీరియల్స్ మరియు మోడర్న్ ఆర్కిటెక్చర్ వలన ఈ ఇల్లు కంఫర్టబుల్ లివింగ్ కి ఐడియల్ చాయిస్ గా ఉంటుంది. మీరు ప్రిఫర్ చేస్తే ట్రక్ మీరు ఎంచుకున్న మౌంటైన్ లొకేషన్ కి యాక్సెస్ చేయగలిగితే దీనిని ఫుల్లీ ఫినిష్డ్ గా డెలివర్ చేయవచ్చు. హీటెడ్ ఫ్లోర్ పై టైల్స్ బాగా అతుక్కునేలా ఫ్లెక్సిబుల్ డిలెక్స్ F మూవ్మెంట్ జాయింట్ ప్రొఫైల్ ని ఉపయోగించాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ప్రతి ఒక్కటి 2.5 మీటర్లు పొడవు ఉంటుంది. దాని రిజిడ్ సైడ్ పార్ట్స్ రీసైకిల్డ్ PVC తో తయారు చేయబడి 10 రంగుల్లో వచ్చే రీప్లేసబుల్ సిలికాన్ ఇన్సర్ట్ ని కలిగి ఉంటాయి. ఈ ఇన్సర్ట్ ఎయిర్ వైబ్రేషన్స్ ని అబ్జార్బ్ చేయడానికి సహాయపడుతుంది. ఇన్స్టలేషన్ చాలా సులభం, బిగినర్స్ కూడా దీన్ని చేయగలరు. డిలెక్స్ F ఉష్ణోగ్రత మార్పులను తట్టుకుంటుంది. ఉపయోగించేటప్పుడు వార్పు కాదు, టైల్ జాయింట్స్ తో విజువల్ గా కలిసిపోతుంది. ఇదే బ్రాండ్ నుండి ఫినిషింగ్ మటీరియల్స్ తో కలిపి ఉపయోగిస్తే ఈ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుందని మ్యానుఫ్యాక్చరర్ పేర్కొన్నారు. కాంక్రీట్ బ్లాక్స్ ని తయారు చేయడానికి అత్యంత సులభమైన మార్గం బీటన్ బ్లాక్ మోల్డ్స్ ని ఉపయోగించడం. మొదట మోల్డ్ ని ఫ్లాట్ సర్ఫేస్ పైన స్టీల్ ప్లేట్ లాంటి దాని మీద పెట్టండి. తర్వాత మోల్డ్ లోపలి భాగాన్ని ప్రత్యేకమైన ఆయిల్ తో కోట్ చేయండి. ఈ ఆయిల్ వల్ల కాంక్రీట్ అంటుకోకుండా ఉంటుంది మరియు బ్లాక్స్ కి క్లీన్ ఎడ్జెస్ వస్తాయి. అన్ని మూలలు మరియు వివరాలను నింపడానికి కాంక్రీట్ ని నెమ్మదిగా మరియు జాగ్రత్తగా పోయండి. గాలి బిడగలను తొలగించడానికి మరియు ఒక సమాన నిర్మాణాన్ని నిర్ధారించడానికి మటీరియల్ ని కాంపాక్ట్ చేయడానికి ఒక టూల్ ని ఉపయోగించండి. నింపిన తరువాత ట్రవెల్ తో మోల్డ్ ని లెవెల్ చేయండి. కాంక్రీట్ రకం మరియు గాలి ఉష్ణోగ్రత ఆధారంగా క్యూరింగ్ సమయం మారుతుంది. ఇది ప్రక్రియలో అత్యంత డెలికేట్ భాగం. క్యూర్ అయిన తర్వాత ప్రత్యేకమైన కీతో మోల్డ్ ని తెరవండి మరియు కాంక్రీట్ బ్లాక్ ని సులభంగా తొలగించి నిర్మాణ పనులకు ఉపయోగించవచ్చు. గ్రౌండ్ మీద అసెంబుల్ చేసి తర్వాత ఎలివేటర్ తో పైకి లిఫ్ట్ చేసే రూఫ్స్ ని ఇన్స్టాల్ చేయడం కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ని సులభతరం చేసి వేగవంతం చేసే ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఈ సిస్టమ్ ని న్యూజిలాండ్ లోని ఒక కంపెనీ డెవలప్ చేసింది. లిఫ్ట్ హైట్ ని హౌస్ యొక్క సైజ్ మరియు స్ట్రక్చర్ ని బట్టి అడ్జస్ట్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ వల్ల మటీరియల్స్ ని లాడర్స్ పైకి మోసుకెళ్లడం లేదా స్కాఫోల్డింగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి 100 స్క్వేర్ మీటర్ రూఫ్ ని కొన్ని గంటల్లోనే పైకి లేపవచ్చు. దీనివల్ల మొత్తం ఇన్స్టాలేషన్ ని ఒకే రోజులో పూర్తి చేయవచ్చు. రూఫ్ పైకి వెళ్లిన తర్వాత వర్కర్స్ ఇంటీరియర్ ఫినిషింగ్ పై ఫోకస్ చేయవచ్చు. ఈ సిస్టమ్ చాలా వర్సటైల్ మరియు స్కేలబుల్. దీనివల్ల వివిధ సైజెస్ మరియు పర్పసెస్ ఉన్న బిల్డింగ్స్ కి ఇది సరిపోతుంది. ఈ ఎలివేటర్ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్ రెండింటికి పనిచేస్తుంది మరియు హైట్స్ లో పని చేసేటప్పుడు యాక్సిడెంట్స్ రిస్క్ ని తగ్గించేలా డిజైన్ చేయబడింది. ఈ ఐడియాని క్రియేట్ చేసిన వారు ఒక ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్. అతను బహుశా ఎప్పుడూ హ్యామరింగ్ చేయడం విసుగెత్తిపోయి ఉంటాడు అనుకుంటున్నారా? సానఫిల్ సిస్టమ్ చిన్న రూఫ్స్ కి వాటర్ ప్రూఫింగ్ కోసం ప్రీమియం సొల్యూషన్ ని అందిస్తుంది. థర్మోప్లాస్టిక్ పోలియోలెఫిన్ మెంబ్రెయిన్స్ ని ఉపయోగించి ఈ మటీరియల్ చాలా కాలంగా కన్స్ట్రక్షన్ లో నాణ్యత మరియు విశ్వసనీయతకు స్టాండర్డ్ గా ఉంది. సానఫిల్ వాటర్ ప్రూఫింగ్ ఒక పెద్ద లైఫ్ స్పాన్, వాతావరణానికి బలమైన రెసిస్టెన్స్ మరియు వడగండ్లు లాంటి ఎలిమెంట్స్ వల్ల కలిగే డ్యామేజ్ నుంచి రక్షణను కలిగి ఉంది. ఈ సిస్టమ్ 10 సంవత్సరాల వరకు వారంటీతో వస్తుంది. ప్రొడక్షన్ నుండి డెలివరీ వరకు టాప్ క్వాలిటీని నిర్ధారిస్తుంది. ఈ ప్రోడక్ట్ లైన్ లో వాటర్ ప్రూఫింగ్ మెంబ్రెయిన్స్, వేపర్ బ్యారియర్స్, అదెసివ్స్, ఇన్స్టాలేషన్ టూల్స్, ప్రొటెక్టివ్ లేయర్స్ మరియు లీక్ డిటెక్షన్ టూల్స్ ఉన్నాయి. మీరు చూసినట్లుగా ఒక నమ్మదగిన రూఫ్ దట్టంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్పాండెడ్ క్లే గ్రాన్యూల్స్ మరియు సిమెంట్ స్లరీ మిక్స్చర్ ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్ కోసం లైట్ వెయిట్ అయిన డ్యూరబుల్ బేస్ క్రియేట్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఒక క్యూబిక్ మీటర్ కి 700 kg డెన్సిటీతో
లీకా ఎల్బిఎఫ్ టెక్నాలజీ స్థిరమైన మరియు వాటర్ ఫ్లో లేయర్స్ ఏర్పరచడానికి హెల్ప్ చేస్తుంది. ఇది పీట్ బాగ్స్ మరియు క్లే లాంటి సాఫ్ట్ సాయిల్స్ లో సెట్లింగ్ ని తగ్గించడానికి రిజిడ్ స్లాబ్ గా ఉపయోగపడుతుంది. అదనంగా ఈ మటీరియల్ బ్రిడ్జెస్ లేదా టనల్స్ లాంటి కాంక్రీట్ స్ట్రక్చర్స్ ని బలోపేతం చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా రోడ్స్, రైల్వేస్ మరియు వివిధ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ నిర్మాణంలో ఉపయోగించవచ్చు. డ్రై గ్రాన్యూల్స్ ని సిమెంట్ స్లరీతో నేరుగా సైట్ మీద మిక్స్ చేస్తారు. ఇది హై స్ప్రెడ్డింగ్ స్పీడ్ మరియు తక్కువ మటీరియల్ లాస్ ని నిర్ధారిస్తుంది. అయితే స్లరీని నిల్వ చేయడానికి కొంత స్పెషల్ అటెన్షన్ అవసరం. బ్యాగ్స్ ని ప్యాలెట్స్ మీద డ్రైగా రక్షిత ప్రదేశంలో ఉంచాలి, లేకపోతే దాని డ్యూరబిలిటీ ప్రభావితం అవుతుంది. టెన్సరాక్స్ 5 జెన్ రీఇన్ఫోర్స్మెంట్ మెష్ ని క్రియేట్ చేసిన వాళ్ళు దానివల్ల ఆస్ఫాల్ట్ 3 రెట్లు ఎక్కువ దీర్ఘకాలం మనుగడలో ఉంటుందని చెబుతున్నారు. ఈ మేస్ పేవ్మెంట్ యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది. ఫ్యాటిక్ క్రాకింగ్ కు వ్యతిరేకంగా దాని రెసిస్టెన్స్ ని పెంచడం ద్వారా, లేటరల్ డిఫర్మేషన్ ని లిమిట్ చేయడం ద్వారా మరియు వేడి వాతావరణంలో నెమ్మదిగా కదిలే ట్రాఫిక్ లాంటి హెవీ లోడ్స్ ఉన్నప్పటికీ వియర్ ని తగ్గిస్తుంది. ఈ రీఇన్ఫోర్స్మెంట్ ఆస్ఫాల్ట్ ని మంచి కండిషన్ లో ఉంచుతుంది. ఆస్ఫాల్ట్ యొక్క క్రింది పొరలలో ఒకదానిలో ఇన్స్టాల్ చేయబడిన ఈ మేస్ స్ట్రెస్ ని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అన్ని డైరెక్షన్స్ లో క్రాక్ ఫార్మేషన్ ని ప్రభావవంతంగా నిరోధిస్తుంది. అంతేకాకుండా ఇది కుళ్ళిపోవడాన్ని నివారిస్తుంది. కన్స్ట్రక్షన్ కంపెనీస్ కి ఈ మెష్ పలుచని ఆస్ఫాల్ట్ లేయర్ ని అనుమతించడం ద్వారా గొప్ప అడ్వాంటేజ్ ని అందిస్తుంది. ఇది పేవింగ్ కాస్ట్స్ ని తగ్గిస్తుంది. రేస్ ట్రాక్స్ కూడా ఈ మెష్ తో పేవ్ చేయడం వలన ప్రయోజనం పొందవచ్చు. 2017లో రష్యన్ ఇంజనీర్స్ మోనోలిథిక్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్లాబ్స్ కోసం ఒక ఇన్నోవేటివ్ స్టే ఇన్ ప్లేస్ ఫార్మ్వర్క్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాటి బరువును 30% తగ్గించారు. ఈ తగ్గింపు అవసరమైన కాంక్రీట్ మరియు రీఇన్ఫోర్స్మెంట్ మొత్తాన్ని అనుగుణంగా తగ్గిస్తుంది. వాయిడ్ ఫార్మర్స్ మరియు కనెక్టర్స్ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తో తయారు చేయబడ్డాయి మరియు ఇన్స్టాల్ చేయడానికి సులభంగా ఉంటాయి. స్ట్రక్చర్ యొక్క బరువును తగ్గించడం ద్వారా ఫార్మ్వర్క్ కన్స్ట్రక్షన్ కాస్ట్స్ ను తగ్గిస్తుంది, ఎందుకంటే కాలమ్స్, ఫౌండేషన్స్ మరియు స్లాబ్స్ కి తక్కువ కాంక్రీట్ మరియు రీఇన్ఫోర్స్మెంట్ అవసరం అవుతుంది. ఇది బిల్డింగ్ ని తేలికగా చేస్తుంది, అవసరమైన ఫౌండేషన్ పైల్స్ సంఖ్యను తగ్గిస్తుంది. అదనంగా ఈ ఫార్మ్వర్క్ ని ఉపయోగించడం వల్ల కాంక్రీట్ ట్రాన్స్పోర్టేషన్ లో రిసోర్సెస్ ని సేవ్ చేస్తుంది. వాయిడ్ ఫార్మర్స్ తో ఉన్న ఒక ట్రక్ 50 వరకు కాంక్రీట్ మిక్సర్స్ ని రీప్లేస్ చేయగలదు. ఈ టెక్నాలజీ ఇప్పటికే సైస్మిక్ జోన్స్ లో ఎఫెక్టివ్ గా నిరూపించబడింది. ఇక్కడ తేలికపాటి స్లాబ్ స్ట్రక్చర్ యొక్క ఎర్త్ క్వేక్స్ ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ తగ్గింపు కన్స్ట్రక్షన్ ని మరింత ఎకో ఫ్రెండ్లీగా చేస్తుంది. ఇది మరొక సిగ్నిఫికెంట్ బెనిఫిట్ ని జోడిస్తుంది. ఈ డబుల్ గ్లేజింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ సౌండ్ ఇన్సులేషన్ తో ఉన్న అల్యూమినియం విండోస్ మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. గ్లాస్ 6 మిల్లీమీటర్లు మందంగా ఉంటుంది. వర్టికల్ మరియు హారిజాంటల్ ఫార్మాట్స్ రెండింటిలోనూ లభించే ఈ విండోస్ ఏ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్ కి అనుగుణంగానైనా మార్చుకోవచ్చు. విండో ఫ్రేమ్ 35 mm వెడల్పు మరియు 3.5 మిల్లీమీటర్లు ఎత్తుతో ఎలిగెంట్ మరియు మినిమలిస్ట్ డిజైన్ ని అందిస్తుంది. ఈ విండో ఇన్స్టలేషన్ కి పూర్తిగా రెడీగా వస్తుంది. దీనివల్ల సైట్ లో గ్లేజింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మెటల్ పార్టిషన్స్ లో ఉపయోగించడానికి సరిపోతుంది మరియు పూర్తి అయిన వాల్స్ లో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు. ఇందులో ఉన్న బ్లైండ్స్ ఒక మంచి బోనస్. ఆఫీస్లో, హాస్పిటల్లో లేదా అపార్ట్మెంట్లో ఉంచిన ఈ విండో పరిపూర్ణంగా పనిచేస్తుంది. టాసు ఫౌండేషన్ ఫార్మ్వర్క్ కన్స్ట్రక్షన్ ని సులభంగా, త్వరగా మరియు చౌకగా చేస్తుంది. ఈ మోల్డ్స్ 5 మీటర్లు పొడవు ఉంటాయి, 20 కిలోగ్రాములు బరువు ఉంటాయి మరియు స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్స్ తో వస్తాయి. ఈ మోల్డ్స్ తో ఫౌండేషన్స్ ని కేవలం ఒక రోజులో పూర్తి చేయవచ్చు. ఇవి రెసిడెన్షియల్, కమర్షియల్ మరియు ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్ కి చాలా బాగుంటాయి. అసమాన టెరెన్ ఉన్న ప్రాంతాల్లో కూడా. తేలికైన డిజైన్ మరియు సింపుల్ ఇన్స్టలేషన్ వల్ల సేఫ్టీ మరియు స్పీడ్ నిశ్చయమవుతాయి. కొన్ని సంవత్సరాల క్రితం మ్యానుఫ్యాక్చరర్ కేవలం లో కార్బన్ ప్రొడక్ట్స్ ని ఉపయోగించడానికి మారారు. దీనివల్ల ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ తగ్గింది. కాబట్టి టసు మోల్డ్స్ ఒక నిలకడగా ఉండే మరియు ఈకో ఫ్రెండ్లీ ఫౌండేషన్ సొల్యూషన్ ని అందిస్తాయి.